ఇది నా ఫస్ట్ కార్ రివ్యూ. సో మన ఫస్ట్ కార్ రివ్యూ ఏ కార్తో స్టార్ట్ చేద్దాం? ఇది ఇది ఇక్కడ కూడా 2 కార్స్ ఉన్నాయి. సో ఈ కార్ ట్రై చేద్దామా, ఈ కార్ ట్రై చేద్దామా? నాకు ఈ కలర్ నచ్చింది, ఈ కలర్తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ అన్లాక్ దిస్ కార్ అండ్ ట్రై. సో ఈ రోజు మనం రివ్యూ చేసే కార్ ఇదే XUV 700 AX7. ఒక మనిషి ఎలాంటివాడో చెప్పాలంటే అతని క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది. అలానే ఒక కార్ ఎలాంటిదో చెప్పాలంటే దాని ఇంజన్ యూజ్ చెప్పొచ్చు మనం. సో ఈ ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూస్తే దీనికి 185 హార్స్ పవర్ ఉంది అండ్ 420 Nm టార్క్ ఉంది. ఈ కార్కి వచ్చేసి 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది. ఇండియాలో ప్రతి ఒక్కరు సేఫ్టీ గురించే థింక్ చేస్తున్నారు. సో మనం సేఫ్టీ ఎలా మెజర్ చేస్తాము? గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్తో. సో ఇది మనకు 5 స్టార్ సేఫ్టీతో వస్తుంది. ఇంకా ఫీచర్స్కి వస్తే మనము XUV 700లో మనం లేని ఫీచర్ ఏంటో వెతుక్కోవాలి. అండ్ ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. 7 ఎయిర్ బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటో ఆన్ ఆఫ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 degrees కెమెరా, డ్రైవ్ మోడ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, మీడియా జాయ్స్టిక్. ఇప్పుడు మనం బ్యాక్ సీట్ కంఫర్ట్ చూద్దాము ఎలా ఉందో. సో లెగ్ రూమ్ వచ్చేసి బాగానే ఉంది అండ్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. కాకపోతే నాకేమనిపించింది అంటే నేను కొంచెం హైటే ఉంటా, నాకు కొంచెము వెనకాలకి దీనికి రిక్లైనింగ్ ఫీచర్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. కమింగ్ టు బూట్ స్పేస్, ఓ దేవుడా. సో ఇందులో వీళ్ళు కవర్ పెట్టుకున్నారులే కానీ మంచిగా ఒక చిన్న సైజ్ బెడ్ వేసుకొని చిన్నపిల్లల్ని వాడుకోబెట్టచ్చు. సో ఇప్పటి వరకు మనం ఫీచర్స్ అండ్ సేఫ్టీ గురించి చూసాము. ఇప్పుడు మనం డ్రైవ్ ఫీల్ ఎలా ఉందో చూద్దాం. ఈ కార్ ఫీచర్స్ గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ని మనం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ నుంచే యాక్సెస్ చేయొచ్చు. ఈ కార్లో ADAS ఫీచర్స్ ఉన్నాయి. రోడ్స్ బాగుంటే అదే మిమ్మల్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అదే ఈ కార్ హైలైట్ అన్నమాట. రోడ్ విజిబిలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సాటర్డే సండే అయితే హైదరాబాద్లో రోడ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి కాబట్టి మనం కూల్గా డ్రైవ్ చేసుకోవచ్చు ఇప్పుడు చేస్తున్నట్టు. యూటర్న్ అయితే చాలా ఈజీగా అయిపోయింది దీంతో. ఈ కార్ 7 సీటర్ అండ్ 5 సీటర్ వేరియంట్స్ లో వస్తుంది. 5 సీటర్ వేరియంట్ కి చాలా లగేజ్ స్పేస్ వస్తుంది. కాకపోతే 7 సీటర్ కి వెళ్తే మనము స్టోరేజ్ స్పేస్ ఏమి ఉండదు, లగేజ్ క్యారీ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో ఈ కార్ టర్నింగ్ రేడియస్ కూడా లెస్ దెన్ 6 meters, అంటే చాలా తక్కువ. మీరు ఒక సేడాన్ని ఎలా యూటర్న్ తీసుకుంటారో అట్లనే ఈ కార్ ని కూడా చాలా ఈజీగానే యూటర్న్ తీసుకోవచ్చు.
ఇక్కడ మనకు సన్ రూఫ్ వచ్చింది. సన్ రూఫ్ అయితే నేను రికమెండ్ చేయను. ఎందుకు అసలు సన్ రూఫ్ చిన్న పిల్లల కోసం తీసుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళే పడిపోతున్నారు. అంత సేఫ్టీ సెక్యూరిటీ ఉన్న కేటీఆరే పడ్డాడు సన్ రూఫ్ లో నుంచి. సో మనకెందుకండి సన్ రూఫ్? సన్ రూఫ్ అనేది మన సన్ లైట్ రావడం కోసం లోపలికి. ఏం కాదు, మనం విండోస్ ఓపెన్ చేసుకుందాం కావాలంటే. టూ మచ్ టెక్, ఎందుకంటే అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టేట్లా ఉంది, ఒక 2 days. కార్ సస్పెన్షన్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది. ఎందుకంటే మన చిన్న స్పీడ్ బ్రేకర్లు మర్చిపోయి వదిలేసినా కూడా మనకు అస్సలు డిఫరెన్స్ తెలియట్లేదు. కార్నరింగ్ అయితే చాలా బాగుంది ఈ కార్ లో. నాకు ఇక్కడ కార్ డ్రైవింగ్ చేసుకోవడం అంటే బాగా ఇష్టం. ఎందుకంటే వ్యూ కూడా చాలా బాగుంటది, చాలా కొంచెం వెహికల్స్ కూడా ఎక్కువ రావు. నాకు బాగా నచ్చింది ఈ కారు. ఈ రోడ్ ని న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు. మేము డైరెక్ట్ గా ఓఆర్ఆర్ రీచ్ అయిపోవచ్చు మణికొండ నుంచి. ఇక్కడ ఈ ప్లేస్ లోనే మనము ఇంతకు ముందు సఫారీ యూటర్న్ తీసుకున్నప్పుడు నాకు కొంచెం భయం వేసింది, కానీ ఈ కార్ మాత్రం చాలా ఈజీగా యూటర్న్ తీసుకున్నాం. ఈ కార్ అయితే అసలు నిజంగా చాలా బాగా తిప్పచ్చు ఏ యూటర్న్ అయినా ఈజీగా. కో డ్రైవర్ సీట్ అండ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. మీరు లాంగ్ డ్రైవ్ లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేము రివ్యూ చేసేటప్పుడు వర్షం పడ్డదన్నమాట, అప్పుడు క్యాప్చర్ చేసాం ఈ వీడియో. చాలా బాగుంది వర్షంలో కూడా ఈ కలర్ అనేది. సో నా ఫస్ట్ కార్ రివ్యూ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఏ కార్ రివ్యూ చేయాలో ఒకసారి మీరు కమెంట్ చేయండి. సో నేను కూడా చూస్తాను మీ కమెంట్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.